ఇప్పుడు దాకా మన జీవితం అంతా విషయమేమో, ప్రార్థన విషయము, ఎక్కడికి వెళ్ళిన విషయము, ఏం చేసినా విషయం, ఏం మాట్లాడుతున్న విషయం. కొంతమందికి మనం మాట్లాడితేనే, చూస్తేనే, అంతా కూర్చోవాలంటేనే, మన ఊపిరంటేనే, మనమంటేనే పడని వాళ్ళు చాలామంది ఉంటారు. వీ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. ఇది మీ విషయంలో వాస్తవం కాకపోవచ్చేమో, కానీ నా విషయంలో ఇది 100% వాస్తవం. ఐ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. అంటే అభిమానుల కంటే శత్రువులు ఎక్కువ. శత్రువులు అంటే కత్తి పట్టుకొని రారు, మళ్ళీ అట్లా వచ్చి పోట్లాడవచ్చు. బైబిల్ పట్టుకొని వస్తారు. అన్నా, ఈ శత్రువు అనేది మనకు తెలియదు కనుక అంత చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చి జిఎస్లో వచ్చి బ్యాగ్ తగిలేసుకొని వస్తే శత్రువు అని ఎలాగనుకుంటా. ఉదయంలో పక్కనే కూర్చొని ఉంటారు, కానీ ఇంత దూరం ఉంటారు. భార్య భర్తలు స్కూటర్ మీద పక్కనే కూర్చొని ఉంటారు, కానీ తూర్పుకు పడమరుకున్నంత దూరం ఉంటుంది. వాళ్ళేమో మీ నాయన వచ్చినాడా అని అంటారు, ఈయనేమో మీ అమ్మ వచ్చిందే అంటారు. మా అత్త వచ్చిందే అని ఆమె అనదు, మా మామయ్య వచ్చాడా అని ఆయన అంటే దూరం. లాంగ్వేజ్ దాన్ని బట్టి తెలుస్తుంది ఎంత దూరం ఉన్నారో. భార్య భర్తలు ఇంత దూరం ఉంటే ఇంకా పిల్లలు ఎంత దూరం ఉండాలా, వాళ్ళు ఎంత దూరం ఉంటే సంఘంలో విశ్వాసులు, ఎల్డర్స్, మాలాంటి వాళ్ళు ఇంకా అందరు కలిసి ఎంత దూరం అయి ఉండాలా. అంతా చాలా దూరం అయిపోయినాం. మన జీవితంలో ఎన్నో అప్పులు ఉన్నాయి, రోగాలు వచ్చి ఆసుపత్రి పాలయ్యాం, కొంతమంది ప్రియులను కోల్పోయినారు. మన కళ్ళెదిటే మనతో పాటు ఉండేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకులు, మన చేతులు మన తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వాళ్ళు, బాప్తిసం వాగ్దానం ఇచ్చిన వాళ్ళు, బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, హస్త నిక్షేపణ చేసిన వాళ్ళు, మనకు సహాయం చేసిన వాళ్ళు, మన మందిరానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకెన్నెన్నో రకాలుగా మనకు పరిచయం చేసిన వాళ్ళు కొంతమంది లేకపోయారు. అయితే వాక్యంలో చెప్పబడింది అప్పుడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆపోజిట్గా చేస్తాం. మనకు ఆపోజిట్గా చేయడం అంటే చాలా ఇష్టం కదా. ఆగిపోమన్నప్పుడు ఏం చేస్తాం, సాగిపోతాం. సాగిపోమన్నప్పుడు ఏం చేస్తాం, ఆగిపోతాం. చాలా విషయాలు వాయిదా వేయి. మొబైల్ కొనుక్కోవాలంటే వాయిదా వేస్తావా? ఆఫర్లు ఉన్నాయి, ఇప్పుడే పోదాం, ఆఫర్ అయిపోతుందంట అంట. బట్టలు కొనుక్కోవాలంటే వాయిదా వేస్తావా? ఇప్పుడే ఆఫర్లు ఉన్నాయి, మళ్ళీ ఆఫర్ అయిపోతుందంట. ఇంట్లో డిషెస్ కొనుక్కోవాలనుకో ఆఫర్లు ఇస్తున్నారంట, ఇప్పుడు పోతే మళ్ళీ తర్వాత దొరకవు. ప్రతిదానికి ఆఫర్ల కొరకు ఎగబాడుతుంటావే, కొనుక్కొని వస్తున్నావే. నీకు కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా కొంటున్నావే. మీ ఆయనకి, మీ ఆవిడకి, మీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి, వాళ్ళకి కూడా లేవు, నేనే తీసుకొని వస్తాను, కొనుక్కొని వస్తున్నావే. రక్షణ సిలువ ద్వారా మనిషినికి దేవుడిచ్చే ఆఫర్. ఇది కూడా అయిపోతుంది ఒకరోజు. అందుకే హబక్కుకు 3:2 చెప్పండి, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కనుక మీరు ఏం భోజనం చేసినారు, ఏం పానం చేసినారు, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గత సంవత్సరం అనుభవాలే ఈ సంవత్సరం రావు. గత సంవత్సరం దుఃఖమే ఈ సంవత్సరం ఉండకపోవచ్చు. గత సంవత్సరం సంతోషమే ఈ సంవత్సరం కూడా ఉండకపోవచ్చు. ఎలాగుంటుంది పరిస్థితి? ఆయనే మనల్ని అన్లాక్ చేస్తాడు, ఆయనే మనల్ని అన్బాక్స్ చేస్తాడు, ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదవగలిగిన వాళ్ళు మీ భాగాన్ని బిగ్గరగా స్పష్టంగా చదవండి. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. నాలుగవ వచనము ఆఖరి వరుస, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీల జీవితంలో ఓ నూతన ఒరవడి సృజించింది. ద్వితీయోపదేశ కాండం దాకా పంచకాండాలు వారి పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. 430 సంవత్సరాలు బానిస సంఖ్యలలో బంధించబడిన వృత్తాంతమే 4 కాండాలు. అంటే నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశ కాండం దాకా ఇంకా అదే చరిత్రే కదా, అదే విషయాలే కదా, అదే బంధకాలే కదా, అదే పనే కదా.
అదే యాంత్రిక జీవితమేమి కదా అని ఇశ్రాయేలీయులు మగ్గిపోతూ మూల్గుతూ మొరపెట్టినప్పుడు దేవుడు వారి మూల్గును ఆలకించి మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించి విడుదల పొందిన తర్వాత వారు ఎర్ర సముద్రం దాటి 40 ఏళ్ళ అరణ్యంలో ప్రయాణం చేసి ఇప్పుడు యోర్దాను దాటి కొత్త దేశంలోనికి వచ్చినారు. న్యూ ల్యాండ్స్, కొత్త దేశం, న్యూ లీడర్, కొత్త నాయకుడు. మోషే లేడు, ఇప్పుడు యెహోషువ వచ్చి న్యూ ఎక్స్పీరియన్స్, కొత్త అనుభవం, న్యూ జనరేషన్, క్రొత్త తరం, న్యూ లీడింగ్, క్రొత్త నడిపింపు. న్యూ వే ఆఫ్ సర్వింగ్ గాడ్స్, దేవుని కొత్తగా సేవించడం. పాతవి గతించి అన్నీ కొత్తవైనాయి. ఎంత మంచి కార్యాలు చేసినా ఏం చేయనట్టుగానే ఉండాలి. ఎన్ని నేరాలు చేసినా మళ్ళా ఆ నేరాల ఘోరాలు గుర్తు తెచ్చుకొని కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి వీలు కాదు. కనుక యెహోషువ వచ్చిన తర్వాత మీరు వెళ్ళు త్రోవా. క్రైస్తవ్యం ఒక యాత్ర, ఒక ప్రయాణం, వెళ్తూనే ఉండాలా. మనమేమో ఆగిపోతూనే ఉంటాం. మనకు వెళ్ళడం అంటే ఇష్టం ఉండదు, ఆగిపోవడం అంటే ఇష్టం. అందుకే ఇశ్రాయేల్ గురించి చెప్పబడింది, ఇశ్రాయేలు అక్కడ నిలిచిరి, అక్కడ దిగిరి. అదే సమయంలో వారిని గురించి ఒక మంచి మాట కూడా రాసిన, అక్కడి నుండి సాగిపోయిరి, అక్కడి నుండి ప్రయాణమైపోయిరి. ఇక ఈ రెండు చేయాల నాణ్యానికి రెండు వైపులో ఎలాగుంటుందో అలాగ ప్రభు ఆగమన్నప్పుడు ఆగాల, ప్రభు సాగిపోమన్నప్పుడు సాగిపోవాలి. అది క్రైస్తవ యాత్ర. కానీ మనం ఏం చేస్తామంటే ఆపోజిట్గా చేస్తాం. మనకు ఆపోజిట్గా చేయడం అంటే చాలా ఇష్టం కదా. ఆగిపోమన్నప్పుడు ఏం చేస్తాం? సాగిపోతాం. సాగిపోమన్నప్పుడు ఏం చేస్తాం? ఆగిపోతాం. ఇది మన ఒరవడి. యెహోషువ ద్వారా దేవుడు వారికి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు వెళ్ళు త్రోవా. ఇంతకుముందు వెళ్ళింది, ఇంతకుముందు ఎన్నేళ్ళు వెళ్ళారు? 40 సంవత్సరాలు. ఎక్కడ ప్రయాణం చేశారు? అరణ్యంలో ప్రయాణం చేశారు. అక్కడే తిరిగారు. ఇప్పుడు అరణ్యం కాదు, ఇప్పుడు పట్టణాలు. ఇప్పుడు మోషే నాయకత్వం కాదు, యెహోషువ నాయకత్వం. ఇంతకుముందు ఎలాగ నడిపించబడ్డారంటే మేఘమ్మ ద్వారా. మేఘం ఎక్కడ ఆగితే అక్కడ ఆగారు, మేఘం ఎక్కడ ఎత్తబడితే అక్కడ సాగిపోయారు. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు మేఘానికి బదులు ఇంకోటి వచ్చింది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మందస్సం. ఈ మందస్సము ఎక్కడ ఆగితే అక్కడ ఆగాల, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి. కనుక మందస్సము ముందు నడుస్తుంటే వాళ్ళు వెనక నడవాలి. మందస్సము సమీపింప రాదు. పాత నిబంధనలో ఆ మందస్సములో దేవుని సన్నిధి కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ మందస్సమే యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. కనుక ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న మనము దీన్ని బట్టి నడవట్లేదు, మేఘాన్ని బట్టి, మందసాన్ని బట్టి. యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడదరో వారు దేవుని కుమారులు. రోమా 8:14. సో వీఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా ఇప్పుడు మనము నడిపించబడుతూ ఉన్నాం. కనుక ఈ త్రోవ కొత్తది. గత సంవత్సరం అనుభవాలే ఈ సంవత్సరం రావు. గత సంవత్సరం దుఃఖమే ఈ సంవత్సరం ఉండకపోవచ్చు.
గత సంవత్సరం సంతోషమే ఈ సంవత్సరం కూడా ఉండకపోవచ్చు. ఎలాగుంటుంది పరిస్థితి? బట్స్ ఎ న్యూ వే, కొత్త మార్గం. ఇంతకుముందు వెళ్ళిన మార్గము కాదు. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి మార్గం కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మనం దాన్ని గుర్తుపట్టాలి. వాళ్ళు నీ పాత నిబంధనలో నడిపించింది దేవుని మందస్సం అని చూసిన. మెట్టికి ఏమైతే నేను యెహోషువ అంటే యేసుక్రీస్తు అని అర్థం. గాడ్ ఈజ్ మై సాల్వేషన్, యెహోవాయే నా రక్షణ. నాకు తెలిసి బైబిల్లో 9 మంది యెహోషువాలు ఉన్నారు. దెర్ ఆర్ 9 జాషువాస్. ఏ యెహోషువ పేరు మీద పుస్తకం లేదు. ఏ యెహోషువ ఇంత గొప్ప యెహోషువ కాదు. యెహోషువ మోషే తర్వాత నాయకత్వం తీసుకోలేదు. ఏ యెహోషువ సూర్యుని చంద్రుణ్ణి ఆపలేదు. ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ముంగుర్తు, ఆయన ఈ యెహోషువ. యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజలు ఇప్పుడు క్రొత్త దారిలో వెళ్ళాలి. మీరు వెళ్ళు మార్గము లేదా త్రోవ ఇంతకుముందు వెళ్ళినది కాదు. చాలా త్రోవలు ఉన్నాయి. యెషయాలో చెప్పాడు, అరణ్యములో నేను మీకు త్రోవ కలగ చేసేదను. కనుక యేసు ప్రభువు ఆ త్రోవను మనకు చూపించాలనుకోరు. త్రోవ ఎవరికి కావాలా? ఎవరు ఆ త్రోవ? యోహాను 14:6 నేనే మార్గం. కనుక క్రైస్ట్ ఈజ్ ద వే. యేసుప్రభువే త్రోవ, యేసుప్రభువే మార్గం. యేసుప్రభు వారికి వెలపట్ట మార్గం లేదు. అందుకే 32:8 కీర్తనలో చెప్పబడింది, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన. యెషయాలో చెప్పబడింది, ఇదే త్రోవ, దీనిలో నడవడనే శబ్దము మీ చెవులకు వినపడ. ఆ త్రోవ ఎవరు? ఎవరు ఆ త్రోవ? యేసుక్రీస్తు ప్రభు. క్రైస్ట్ ఈజ్ ద వే ఫర్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుడు నడిచే మార్గం యేసుక్రీస్తు ప్రభు. కనుక ఈ మందసము పాత నిబంధనలో ఇశ్రాయేలు నడిపించింది. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4 verse 19. యెహోషువ 4:19. చదవండి. చాలు. గిల్గాలులో దిగగా. కనుక మొట్టమొదట దేవుని మనసు. ఇశ్రాయేలు దిగిరి అంటే అర్థం ఏంటి? వాళ్ళతో పాటు ఏమొచ్చిండాలో ముందు, వాళ్ళతో పాటు ముందు మందసము బయలుదేరింది. ఇవన్నీ మనకు తెలుసు కదా. 3:15 చాలు. ముందేమి నడుస్తుంది? మందసము నడుస్తుంది. కనుక మందసం ఏ మార్గంలో వెళితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా అదే మార్గంలో వెళ్ళాలి. ఇశ్రాయేలీలు గిల్గాల్లో దిగిరంటే అంతకుముందు ఏం దిగిందని అర్థం? దేవుని మందసం అక్కడ దిగింది అని అర్థం. మందసం అంటే ఒక కానక పెట్టి మాదిరి పెట్టి ఉంటుంది. కొద్దిగా పాత నిబంధనలు అది ఎంత గౌరవంగా ఉండేది. 2 వైపులా రెక్కలు ఉంటాయి. తర్వాత ఆ మందసములో అవసరమైన సామాగ్రి దేవుడు ఏర్పాటు చేసి హెబ్రీ పత్రికలో ఆ సంగతులు వివరంగా రాసినారు. కనుక కొత్త నిబంధనలో ఆ మందసము యేసు ప్రభు అని మనకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చినారంటే గిల్గాలుకు వచ్చి. గిల్గాల్ అంటే అర్థము దొర్లించబడుట. చూడండి 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. అప్పుడు యెహోవా
గిల్గాల్ అని ఒకటేసి తెలుగు బైబిల్ కింద రాశారు. ఏమని? దొరలించిన, రోల్డ్ అవే. ఐగుప్తు అవమానము దొరలించబడింది. కనుక ఇశ్రాయేలీలు యోర్దాను దాటిన తర్వాత మొట్టమొదట దిగిన స్థలము గిల్గాల్. సో గిల్గాల్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ ద నేమ్ ఆఫ్ ఎ టౌన్, ఇట్స్ ద ప్లేస్ వేర్ దే ఎన్క్యాంప్డ్. గిల్గాల్ అనేది ఒక పట్టణం కాదు, ఖాళీ మైదానం. వాళ్ళు దిగినారంటే అర్థం ఏంటి? ఖాళీగా ఉంటేనే కదా దిగుతారు. దారాను పోయి యాత్రికులు వాళ్ళు ఇది అమ్ముకునేవాళ్ళు ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉంటే అక్కడే దిగి అక్కడ గుడారాలు వేసుకున్నట్లు ఖాళీ స్థలం ఉంటే అక్కడ దిగి అక్కడ గుడారం వేసుకున్నారు. దానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. కొత్త నిబంధనలో గిల్గాల్ అనే మాట లేదు. ఎందుకు? గిల్గాలే యేసు సిలువ, అదే గొల్గాతా. అంటే నింద మనకి ఎక్కడ దొర్లించబడింది, మన అవమానం ఎక్కడ తీర్చబడింది, ప్రభు ఎక్కడ మనం సున్నతి చేశాడు, ప్రభు మన పాత జీవితాన్ని ఎక్కడ తీసివేసి కొత్త జీవితంలోనే ప్రవేశించాడు. ఎవడైనా క్రీస్తునందున ఏడవాడు నూతన సృష్టి, పాత గతించినదిగో సమస్తమును కొత్తవాయి. అక్కడున్న ఇప్పుడు దొంగ ఏమయ్యాడు? కుడివైపున ఉన్న దొంగ పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. నింద దొర్లించబడింది. దొంగ అనే పేరు అందరికీ ఆయన గురించి పరిచయమైన పేరు. కానీ ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు. ఎ డకాయిట్ ఎంటర్డ్ ఇంటు ఎ డివైన్లీ ప్రెజెన్స్. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్ ఆర్క్ ఆఫ్ గాడ్. కొత్త నిబంధన మందసం యొక్క విలువది. ఇప్పుడు పాత నిబంధన మందసంలో ఏమని చెప్పినారు? మనం ఇందాక చదివాం, యెహోషువ 3, దేవుని మందసమునకు సమీపముగా ముట్టకూడదు అంట. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! దేవుని మందసమైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిలువ వేయబడినప్పుడు కుడివైపున వేలాడదీయబడిన దొంగ యేసు. పాత నిబంధనలో మందసము ద్వారా దేవుడు మాట్లాడినాడు. మనకు తెలుసు కదా, సంఖ్యాకాండం 7లో చెప్పబడింది, సాక్ష్యపు మందసములో నుండి యెహోవా మాటలు మోషే వినెను. ఇప్పుడు కొత్త నిబంధనలో దొంగ మందసంతో మాట్లాడుతున్నాడు. వాట్ ఎ కాంట్రాస్టింగ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్. పాత నిబంధనలో మనిషి దేవుడితో మాట్లాడాలంటే భయం. మోషే ఒక్కడే మాట్లాడేది, మిగతా వాళ్ళంతా మాట్లాడటానికి లేదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? మోషేలు కాదు, అహరోనులు కాదు, యెహోషువలు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు? దొంగలు మాట్లాడుతున్నారు. ఎవరు? సమరయ స్త్రీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యా మేము నీళ్ళు ఇస్తే మీరు తాగుతారా? ఎవరు మాట్లాడుతున్నారు? దయ్యాలు పట్టినాడు, సేనా దయ్యం పట్టినాడు. దావీదు కుమారుడా మాతో మీకు ఏమి పని? భర్తమే గుడ్డోడు మాట్లాడుతున్నాడు. ఏమని? దావీదు కుమారుడా నన్ను కరడు. పాత నిబంధనలు అలాగ మాట్లాడటానికి లేదు, మందసంతో తాకటానికి లేదు, దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ వచ్చి యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకి. ఇప్పుడు కొత్త నిబంధన, పాత నిబంధనలో మనం ఏం చూసాం ఇందాక యెహోషువ 3లో, మందసమును సమీపించకూడదని అంటే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మందసమే మన మధ్యలో నడిచినాడు. క్రైస్ట్ డ్వెల్ట్ అమాంగ్ us. మన మధ్యలో నివసించినాడు, మన మధ్యలో సంచరించినాడు, మన కొరికే శిలువ మీదకి వెళ్ళాడు, మన కొరికే రక్తం కార్చినాడు. పాపులమైన మనకు పాత నిబంధన ప్రకారం ఏంటి? ఎవరో మోషే లాంటి వాళ్ళు మాట్లాడితే మిగతా మనమంతా 6 లక్షల కాల్బలం ఏం కావాలా? ఇప్పుడు కొత్త నిబంధనలు అలా కాదు. పక్కనున్న కుడివైపునున్న దొంగ మాట్లాడినాడు, రోమా సైనికులు మాట్లాడినాడు, దారముడు పోయేవాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు, స్త్రీలు మాట్లాడినారు, పురుషులు మాట్లాడినారు, దొంగలు మాట్లాడినారు, కుష్ఠరోగులు మాట్లాడినారు. కుష్ఠరోగులు కూడా కేకలేసినారు, దయ్యం పట్టిన వాడు కేకలేసినాడు. ఆహా, దేవుని మహాభాగ్యము ఎంత గొప్పది! మందసమును ముట్టకూడని దశలో నుండి ఇప్పుడు మందసముతో మాట్లాడే దశలోనికి మనం వచ్చినాం. అది యేసుక్రీస్తు ప్రభులో మనకు కలిగిన భాగ్యం. ఆ కారణం చేత నికోదేము లాంటి మతనిష్ట కలిగిన వాడు మాట్లాడటానికి వచ్చినాడు. సమరయ స్త్రీలాగా ఊరంతా ఇబ్బంది పడుతున్న ఆ స్త్రీకి కూడా మాట్లాడటానికి వచ్చింది.
38 ఏళ్ల నుండి ఎవరు బాగు చేయలేకుండా ఆ కోనేరు దగ్గర స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వాడు కూడా ప్రభుతో మాట్లాడుతూ వచ్చిన. అలాగ వాక్యం అంతట్లో మనం గమనించిన ఎంత సామాన్యమైన వ్యక్తి కూడా ఇప్పుడు మోషే వినెను కాదు, మోషే కంటే గొప్పవాడు వినెను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. అందుకే గుడ్డివాని ప్రార్థన విన్నాడు, సమరయ స్త్రీ మొర విన్నాడు, కుడివైపున ఉన్న దొంగ ప్రార్థన కూడా విన్నాడు. అందుకే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఇంత సమీపం చేతులు చాపితే నువ్వు మాట్లాడితే చూడ దూరం యేసుప్రభుని అక్కడ సిలువ వేశారు. ఈ దొంగని ఎల్బీ నగర్లో వేసినారు, యేసుప్రభుని దిల్షుక్ నగర్లో వేసినారు, ఇంకొక దొంగని ఎక్కడో నాకు పేర్లు గచ్చిపోలీలో వేసినారు. మాట్లాడితే ఎలాగనిపిస్తుంది అంటే ఇప్పుడు దొంగ పలికిన మాట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే మాట వినిపించాలి కదా. ఆడేబుల్ డిస్టెన్స్, డెసిబుల్ సౌండ్ అక్కడ దాకా చేరేటట్లు ఉండాలా. లేకపోతే ఇంకోసారి చెప్పు, మామూలుగా మనం ఫోన్లో మాట్లాడుతుంటే వినపడట్లేదు, బయటకు వచ్చి మాట్లాడు. వినపడట్లేదు, వాళ్ళని మెచ్చుకో. వినపడట్లేదు, మిద్ది మీదకి వచ్చి మాట్లాడు అని చెప్తానే ఉంటామే. ఆ సిలువ బాధలోన వినపడట్లేదు, ఇంకోసారి చెప్పు అంటాడా యేసు ప్రభు? ఒక్కసారికే విన్నాడు. మనం ఫోన్లు తీస్తే ఒక్కసారికి అనిపిస్తుందా? అట్లా అనిపించదు. నాకు తెలిసి నేను చాలామంది బ్రదర్ క్లియర్గా లేదు, ఇంకోసారి చెప్పండి. వినిపించలేదు, మొదట వినిపించింది, తర్వాత వినిపించలేదు, తర్వాత వినిపించింది, మొదట వినిపించలేదు. ఇలాగ ఎన్నో మనకు కాంప్లికేషన్స్ ఉంటాయి. దొంగ చేసిన చిన్న మాట యేసు ప్రభు వారికి వినపడే డెసిబుల్ సౌండ్ డిస్టెన్స్లో ప్రభు అంటే ఒక పాపి వేసే కేక వినపడే అంత దగ్గరలో పాపుల రక్షకుడని వేస్తున్నాడు. చాలా విషయాలు వాయిదా వేయి. మొబైల్ కొనుక్కోవాలంటే వాయిదా వేస్తావా? ఆఫర్లు ఉన్నాయి, ఇప్పుడే పోదాం, ఆఫర్ అయిపోతుందంట అంట. బట్టలు కొనుక్కోవాలంటే వాయిదా వేస్తావా? ఇప్పుడే ఆఫర్లు ఉన్నాయి, మళ్ళీ ఆఫర్ అయిపోతుందంట. ఇంట్లో డిషెస్ కొనుక్కోవాలనుకో ఆఫర్లు ఇస్తున్నారంట, ఇప్పుడు పోతే మళ్ళీ తర్వాత దొరకవు అని. ప్రతిదానికి ఆఫర్ల కొరకు ఎగబాడుతుంటావే, కొనుక్కొని వస్తున్నావే. నీకు కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా కొంటున్నావే, మీ ఆయనకి, మీ ఆవిడకి, మీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి, వాళ్ళకి కూడా లేవు, నేనే తీసుకొని వస్తాను కొనుక్కొని వస్తున్నావే. రక్షణ సిలువ ద్వారా మనిషినికి దేవుడిచ్చే ఆఫర్. ఇది కూడా అయిపోతుంది ఒకరోజు. ఏ రోజు? నువ్వు చనిపోతే ఆ రోజుకి అయిపోద్ది. చనిపోకుండా ప్రభు రాకడొస్తే ఆ రోజుకి ఆఫర్ ఖతం, కేల్ ఖతం. ఆఫర్ ముగించబడక మునిపే ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచు. ఇప్పుడు నువ్వు నీ ఇంటి వారిను రక్షణ పొందదు. కానీ గిల్గాలు నింద దొర్లించబడు, అవమానం దొర్లించబడదు. దొంగలు దైవ సాన్నిధ్యాన్ని చేరుతున్నారు. లోకం చేత నిరాకరించబడిన వారు పాపుల రక్షకుని సమీపిస్తున్నారు. దయ్యాలు పట్టిన వాడు స్వస్థితులై కూర్చుంటున్నాడు. 38 ఏళ్ల నుండి ఎవడు బాగు చేయలేనివాడు యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయటానికి వచ్చిన. కనుక నీ జీవితంలో కూడా ఇప్పటిదాకా ఎవ్వరు బాగు చేయలేరు అని అనుకున్నావేమో. అది వాస్తవం కూడా ఏమో. ఒక్కడే బాగు చేసేది. చూడు, మీ దగ్గర ఏదైనా మంచిది ఉంటుంది, యాపిల్ ఫోన్ ఉందనుకో, లాక్ అయింది, అన్లాక్ కాలేదు, ఎక్కడికి వెళ్ళాలా? చెట్టు కింద పెట్టుకుని దగ్గరికి అంత వెళ్తే కాదు. యాపిల్ దానికి రిలేటెడ్ వాళ్ళే చేస్తారు. ఎందుకది? కంపెనీ. వాళ్ళు చెట్టు కింద పెట్టుకున్న వాళ్ళు, గుట్టు కింద పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి పోదామని పోయినా అప్పుడు పని చేస్తున్నట్లున్నా ఇప్పుడు బాగా పని చేస్తుంది, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది పని. నువ్వు బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేలోకి మళ్ళీ లాక్ అయింటుంది. అలాగే మనల్ని తయారు చేసిన దేవుడు యేసుక్రీస్తు, ఆయనే మనల్ని అన్లాక్ చేస్తాడు, ఆయనే మనల్ని అన్బాక్స్ చేస్తాడు, ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనే మన పాపాల కడికి శుద్ధీకరిస్తాడు, ఆయనే మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెడతాడు. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది ఆశీర్వాదంలోనికి రావాలని కోరబడుతుంది. అందుకే యెహోషువ జీవితంలో అంత ప్రజలతో కొత్తదనం మాత్రమే కాకుండా జీవితం అంతా కొత్తదనంగా అనిపిస్తుంది. వేర్ దెర్ ఈజ్ ఎ క్రాస్ దెర్ ఈజ్ ఎ న్యూనెస్ ఆఫ్ లైఫ్.
ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ జీవితం నూతనత్వం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ నో క్రాస్ దెర్ ఈజ్ నో న్యూనెస్. ఎక్కడ సిలువ లేదో అక్కడ క్రొత్తదనం లేదు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత గిల్గాలు ఎందుకు కనిపించట్లేదు? యేసుప్రభువే మన కొరకు గిల్గాలు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన నింద దొర్లించిన. సో నో మోర్ గిల్గాల్ ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు మన గిల్గాల్ అవసరము లేదు. అందుకని యేసుప్రభును వద్దకు వచ్చు వారికి ఆయన క్షమాపణ ఉచితంగా సిద్ధపరుస్తుంది. గిల్గాల్ అనే మాట బైబిల్లో మొదట ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం, Deuteronomy chapter 11 verse 30, 11:30. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 30వ వచనం. గిల్గాలు నాకు ఎదురుగా. నాకు తెలిసి బైబిల్లో గిల్గాల్ అనే మాట మొదటి ఇక్కడే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక యెహోషువ గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథాల్లో ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అనుమతిస్తే గిల్గాలు జ్ఞాపం చేసే 5 విషయాలు వాక్యంను ఆధారం చేసుకొని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యెహోషువ 5వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడు దాకా మనం దీని గురించి ఆలోచన, నేటి వరకు ఆ చోటికి కనుక నేటికి దొర్లించబడట అనేది మనం చూస్తాం. కనుక గిల్గాల్ స్పీక్స్ ఆఫ్ రోలింగ్ అవుట్ ఆఫ్ అవర్ రిప్రోచ్. మన నింద తీసివేయబడింది. రిప్రోచ్ రోల్డ్ అవే, రోల్డ్ అవే, రోల్డ్ అవే అని ఇంగ్లీష్లో ఒక పాట కూడా ఉంటుంది అనుకో. ఇప్పుడు తీసివేయబడింది కనుక ఏమైంది? 10వ వచనం, యెహోషువ 5:10. చాలు. వేర్ దెర్ ఇస్ ఎ గిల్గాల్ దెర్ ఇస్ ఎ పాస్ఓవర్. ఎక్కడ గిల్గాల్ ఉందో అక్కడ పస్కా ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ kept the Passover feast in the new land, promised land. వాగ్దానం చేయబడిన కనాను దేశంలోనికి ఏ దేవుడైతే 4 తరాల తర్వాత నీ ప్రజలు అనగా అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు, నువ్వు చూస్తున్నదంతటినీ నీ ప్రజలందరికీ నేను ఇచ్చివేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోనికి వచ్చిన తర్వాత చేసిన మొదటి పండుగ ఏంటి? ఏం పండుగ? మనలాంటి పండుగలు కాదు. ఏం పండుగ? పస్కా. పస్కా అంటే ఏంటి? పాస్ ఓవర్, దాటి పోవట్. గిల్గాల్ అంటే అర్థం ఏంటి? ఏం తేడా రెండిటికి? బోత్ ఆర్ సేమ్. దాటిపోతేనే దొర్లిపోతాం, దాటిపోకపోతే దొర్లిపోవు. పాస్ ఓవర్ అంటే బైపాస్ మాదిరి అనమాట. బైపాస్నే పాస్ ఓవర్ అంటాం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే మన పస్కా బలి పశువు. క్రైస్ట్ ఈజ్ అవర్ పాస్కా ల్యామ్. కనుక మొట్టమొదటి పండగ మనకేంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం. అది మొట్టమొదటి ఇశ్రాయేల్ ఆచరించి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా మిమ్మల్ని? 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు పస్కాను ఆచరించిన? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. మొదటిసారి ఆచరించినారు ఎక్కడ? నిర్గమకాండంలో రామశేషులో ప్రతి వాళ్ళ ఇంటికి ఒక గొర్రెపిల్లను అర్పించి
అడ్డకమ్మిలికి నిలువు కమ్మిలికి రక్తం పోసుకోండి, బాగుంది ఆచరించి. తర్వాత ఎన్నిసార్లు ఆచరించిండాలా? సంవత్సరానికి ఒకసారి. ఎన్నేళ్ళు ఉన్నారు అరణ్యంలో? 40 ఏళ్ళు. 40 ఏళ్ళు 40 సార్లు ఆచరించినారా లేదా? ఎన్నిసార్లు ఆచరించినారు? అంత టైం యాడుంది కదా. ఎప్పుడో అప్పుడు ఆచరించినా వచ్చేసినా ఇంకంతే. ఆ రక్తం ద్వారా అలాగే దొర్లుకొని వచ్చినాం ఇట్లే. ఆ పేరు, ఆ బ్రాండ్, దాంతోనే అట్లా దొర్లుకొని వస్తూనే ఉంటాం. ఎంతకాలం? 40 ఏళ్ళు దొర్లుకొని వచ్చి. దేవుడు కరుణా సంపన్నుడు. ఇప్పుడు మొట్టమొదటి వాళ్ళు చేసిన పని ఏంటంటే పస్కాను ఆచరించడం. ఏ న్యూ ల్యాండ్, న్యూ ఫీస్ట్, న్యూ పీపుల్, న్యూ ప్లేస్, న్యూ మెథడ్, న్యూ ఫుడ్, కొత్త ఆహారం. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. హెల్త్ కేర్ ఎక్కువైంది. అందుకనే ఇప్పుడు వారు కొత్త సంగతి అనుభవించే జీవితంలోనికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన తర్వాత కూడా అంత మారుతుంది. మారట్లేదంటే నిజంగా విశ్వాసం ఉంచలేదేమో అని అనుమానం. A new life starts at the cross. Gilgal speaks of the new life. గిల్గాల్ నూతన జీవితాన్ని మాట్లాడుతుంది. పస్కా నూతన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు గిల్గాల్ వీరి దినాలు అన్నింటిలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఎక్కడికి వచ్చినారు? గిల్గాల్కి వచ్చి. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి రావాలా? భూమి గుండ్రంగా ఉందని సిలువ దగ్గరికి రావాలి. వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అట్ ద క్రాస్. వీ హ్యావ్ టు కమ్ అగైన్ 360 degrees టు ద క్రాస్. యెహోషువ ఎక్కడున్నాడు? యెహోషువ? చూడండి 10వ అధ్యాయం 6వ వచనం, ఆఖరి వరుస. గిల్గాలులో దిగిన పాలెములో యెహోషువ ఎక్కడున్నాడు? 15వ వచనం. అధ్యాయం 43వ వచనం. పద్నాలుగో అధ్యాయం 6వ వచనం. చాలు. ఇవన్నీ మాటల్లో ఏది హైలైట్ వర్డ్? గిల్గాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ జాషువా, ద లీడర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే యెహోషువ ఏం వదలలేదు? గిల్గాల్ వదల. ఏ పరిస్థితి అయినా ప్రజలు ఎక్కడికి వచ్చినారు? తిరిగి వచ్చిరి. ఈ మాట ఆలకించారు. తిరిగి వచ్చిరి. ఎప్పుడు తిరిగి వచ్చినారంట? మన మాదిరి అన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు తిరిగి వచ్చినారంటే పర్వాలేదు. హాయిలో ఓడిపోయినప్పుడు తిరిగి వచ్చినారంటే ఓకే, గన్షాట్కి వచ్చింటారులే అనుకోవచ్చు. 6000 సంవత్సరాల బైబిల్ చరిత్రలో జరగని సంఘటన జరిగినా కూడా ఎక్కడికి వచ్చినారు? ఇది సాధ్యమేనా? మనకైతుందా? మన పరీక్ష పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చింది అనుకో, వస్తామా? చెప్పరేంటి? ఇప్పుడు వాళ్ళ 10వ అధ్యాయం అంతా అదే. వాళ్ళు సూర్యుడిని చంద్రుని యెహోషువ ఆపినాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము అంతకుముందు కానీ తర్వాత కానీ లేదు. అప్పుడు ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? అది ఇప్పుడు చదివింది 10వ అధ్యాయం. నేను ఇప్పుడు చెప్పిన మాట 14-15 చదవండి. యెహోషువ 10:14-15.
ఎప్పుడు ఎప్పుడు ఫెయిల్ అయినప్పుడా, ఇల్లు దొరికినప్పుడా, రోగం వచ్చినప్పుడా, పాస్ అయినప్పుడా? ఎప్పుడు? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక సంఘటన జరిగినప్పుడు. ఒకవేళ యెహోషువ దాకే తీసుకుందాంలే, 5 పుస్తకాలు ఎప్పుడు జరగని సంఘటన జరగనప్పుడు. అలాంటిది ఎప్పుడైనా మన జీవితంలో జరగదు, ఎందుకంటే దేవుడికి మన సంగతి బాగా తెలుసు కదా. ఒకవేళ జరిగింది అనుకో, అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఉన్న ఇశ్రాయేలీయులందరూ గిల్గాల్లోని, దిస్ ఈజ్ ద హైలైట్ లెసన్ ఫర్ ఎ బిలీవర్. నువ్వెంత వైభవములో ఉన్నా ఎక్కడికి రావాలా? సిలువ దగ్గరికి. ఎంత పడిపోయినా ఎక్కడికి రావాలా? సిలువ దగ్గరికి. ఈ సిలువే నాకు శరణ్యం. ఒకవేళ మన మాది 6 లక్షల కాల్బలం ఉండింది అనుకో, వాళ్ళు ఇంకా ఎక్కువైనారు అనుకో, ఇక్కడ వాళ్ళలో కొంతమంది అన్న భజన పరులు ఉంటారు కదా, వచ్చి అన్నా మీరు ప్రార్థన చేసే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, మోషే ఏం లాభం, అహరోన్ ఏం లాభం, కంపేర్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళ పనే అది. మిర్యామకి ఏం లాభం లేదు, అస్సలు మీలాంటి నాయకుడే లేడన్నా అని వచ్చి చెప్పేవాళ్ళు. అది వాస్తవమే, తప్పేం కాదు, నిజమే అది. మరి మోషే చేయని అద్భుతాలు దేవుడు యెహోషువ ద్వారా చేయించినాడు అని అంటే, రండి బ్రదర్, కూర్చోండి బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని వాళ్ళతో పాటు తాళాలు కొట్టలే. అప్పుడు యెహోషువయు, ఎట్లా వచ్చింది యెహోషువకి మనసు? నాకైతే రాదే. విజయం వస్తే రాదే, దేవుని మందిరం గుర్తురాదే, సిలువ గుర్తురాదే, డబ్బులు వస్తే గుర్తురాదే, జీతం వస్తే గుర్తురాదే, కొడుకు పుడితే గుర్తురాదే, కూతురు పుడితే గుర్తురాదే, పెళ్ళైతే గుర్తురాదే, పెళ్ళి అయి పిల్లలైతే గుర్తురాదే, ఇల్లు కట్టుకుంటే గుర్తురాదే, బండి కొంటే గుర్తురాదే, కారు కొంటే గుర్తురాదే, మా పిల్లలు అమెరికాకు పోతే గుర్తురాదే, అమెరికాలో ఇల్లు కొంటే గుర్తురాదే, రాదే. మరి ఎంత పడిపోయాం మనం, యెహోషువ స్టాండర్డ్కి రాలేదనుకోవచ్చు. అప్పుడు మన బైబిల్లో ఉందా? మన జీవితంలో ఉందా? తిరిగి వచ్చి కనుక ఇది మనము దేవుని ప్రజలుగా నేర్చుకోవాలి. ఎక్కడికో పోయి తిరిగేసి వచ్చినాం అంటే, ఆయి దగ్గరికి పోయినావు, ఓడిపోయినావు, కురంగ తీయబడినావు, అది ఆ వస్త్రం అది ఇది అన్నీ అంతా పాడైపోయింది జీవితం అంతా. యెహోషువ లాంటివాడు కూడా తన తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడ్చేంత స్థితికి వచ్చినాడు. దేవుడు యెహోషువను కూడా దర్శించే పరిస్థితికి వచ్చింది. యెహోషువ ఎంతకాలం అలాగుంటాం? యెహోషువ కూడా మన మాదిరి మనుషుడే కదా. ఆయనకు అనిపించింది, అసలు నాలంటోడు ఏంటి, ఓడిపోవడం ఏంటి? మనకు కూడా అలాగే అనిపిస్తుంది, నాలంటోడు ఏంటి ఫెయిల్ కావడం ఏంటి, నాలంటోడు ఏంటి పాటలు రాకపోవడం ఏంటి, నాలంటోడు ఏంటి వాక్యం రాకపోవడం ఏంటి, నాలంటోడు ఏంటి అవమానం గుడ్డు కావడం ఏంటి, నాలంటోడు వెళితే ఆ పని ఫెయిల్ అయిపోయి వస్తున్నా, నాలంటోడు ఏంటి ఇంత ఓడిపోవడం ఏంటి, యోర్దాను దాటించిన నాలంటోడు ఏంటి ఈ చిన్న హాయిని ఓడించలేకపోవడం ఏంటి, అంతమందిలో అవమానం కలిగింది. బ్రదర్ నేను ఒక్కడే ఓడిపోతే నాకు బాధ లేదు బ్రదర్, అందరూ ఓడిపోయారు, వాళ్ళు తిట్టుకుంటారన్న బాధ వేరేది. దేవుని నామం కూడా అవమానపరచబడింది కదా. అనిజన్ల మధ్యలో హాయి గెలిచింది అన్నట్లుగా ఉంది కదా. అయ్యో యెహోషువ ఏడ్చిన. ఇప్పుడు దేవుడు యెహోషువను ధైర్యపరిచి లేవనెత్తినాడు. యెహోషువ లేచిన కనుక అలాంటి పరిస్థితులు అన్నిట్లో నుండి ఎక్కడికి వచ్చినారు? అప్పుడు యెహోషువ దేవుని ప్రజలు కలిసి గిల్గాలుకు వచ్చి, మన జీవితంలో ఎన్నో అప్పులు ఉన్నాయి, రోగాలు వచ్చి ఆసుపత్రి పాలయం, కొంతమంది ప్రియులను కోల్పోయినారు. మన కళ్ళెదుటే మనతో పాటు ఉండేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకులు, మన చేతులు మన తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన వాళ్ళు, బాప్తిసం వాగ్దానం ఇచ్చిన వాళ్ళు, బాప్తిసం ఇచ్చిన వాళ్ళు, హస్త నిక్షేపణ చేసిన వాళ్ళు, మనకు సహాయం చేసిన వాళ్ళు, మన మందిరానికి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకెన్నెన్నో రకాలుగా మనకు పరిచయం చేసిన వాళ్ళు కొంతమంది లేకపోయారు. అయితే వాక్యంలో చెప్పబడింది, అప్పుడు యెహోషువ తన ప్రజలను గిల్గాలకు వచ్చి, నాకు సుఖమైన దుఃఖమైన, కన్నీరైనా ఓదార్పైన, జీవమైన మానమైన, బాధైన నిట్టూర్పైన నా గమ్యం ఒక్కటే, గిల్గాలు, సిలువ. ఆ సిలువ శ్రమలతో పోల్చుకుంటే నా శ్రమలు ఎన్నదగినవి కాదు. ఆ సిలువలో వేలాడదీయబడిన రక్షకుని చూస్తే నా జీవితం ఎన్నికైంది కాదు. కనుక ఆ సిలువ ద్వారా నేను ధైర్యపరచబడి ముందుకు సాగిపోలేని తీర్మానం తిరిగి రావాలి. మీరు వెళుతురోవా ఇంతకుముందు వెళ్ళింది
కాదు. దాన్ని గుర్తుపట్టాలి. కనుక మొదటి పాఠం ఏంటంటే, గిల్గాల్లో దొర్లించబడింది రక్షణ లేని వారు, అలాగే నింద దొర్లించబడటానికి తీర్మానం చేసుకోవాలి. రక్షించబడిన మనము గిల్గాలకు దూరమైనామని గుర్తించి యెహోషువ వల్లే తిరిగి గిల్గాలకు వచ్చుట అవసరం. రెండవది చూస్తామా? సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 1 Samuel chapter 11 verse 15. ఎక్కడ? గిల్గాల్ is a place of rejoicing. It's not only a place of rolling out. Reproach was rolled out. గిల్గాల్ అంటే మన నింద దొర్లించబడ్డం మాత్రమే కాకుండా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్. ప్రజలందరూ గిల్గాలకు వచ్చి సౌలుకు పట్టాభిషేకం చేయబడిన స్థలం. మనకు కూడా పట్టాభిషేకం. ఏమని అభిషేకం? ఏమని అభిషేకం? రాజులైన యాజక సమూహం. ఎక్కడ చేశారు? సిలువ దగ్గర. గిల్గాల్లో సౌలుకి ఎలాగ చేశారు? మనకది చేయడానికి ప్రజలు ఉండకపోవచ్చు, ఈ భౌతిక గిల్గాలు ఉండకపోవచ్చు, ఈ సౌలు ఉండకపోవచ్చు. ఇదిగో సౌలు కంటే గొప్పవాడు. ఈయన బెన్యామీను గోత్రికుడు, మనకైతే దావీదు గోత్రికుడని యేసుక్రీస్తు. పాపలమైన మనం యేసుప్రభు వారు నా పాపాలు క్షమించని వచ్చిన వెంటనే యేసుప్రభు ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఏం చేశాడు? దేవుని పిల్లలు రాజులైన యాజక సమూహం. కనుక ఇప్పుడు ఏం కలిగింది? భక్సింగ్ గారి టెస్టిమనీకి బుక్ క్యాప్షన్ అదే, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం, జాయ్ అన్స్పీకబుల్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. అది శిలువ ద్వారా సాధ్యమైంది. మనకు సిద్ధపరచబడిన ఈ రాజరికం సౌలుకి ఎంతకాలం? 40 ఏళ్ళు. తర్వాత ఏం కావాలా? చనిపోవడం, లేకపోతే సింహాసనం వదిలేసి రావాలి. ఇప్పుడు మనకు 40 ఏళ్ళే కాదు, ఎన్ని ఏళ్ళు? 1000 ఏండ్ల పరిపాలనలో తర్వాత సగాకాలం యుగాయుగా. ఇన్ని రోజులు రాజుగా ఎవరినారు పెడతారండి? ఎక్కడన్నా మీరు చూసారా? ఒక టర్మ్ ఇస్తారు మన ఇండియాలోనైతే 5 ఏళ్ళు, సెకండ్ టర్మ్ ఇస్తారు ఇంకొక 5 ఏళ్ళు, థర్డ్ టర్మ్ ఇస్తారు ఇంకొక 5 ఏళ్ళు. తర్వాత ఏం జరుగుతుందో నాకంటే చరిత్ర తెలిసిన వాళ్ళకు బాగుపరిచి, నువ్వు సత్యదాకా నువ్వే రాజుగా ఉండు. చనిపోయిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో నువ్వే రాజు, నిత్యత్వంలో కూడా నువ్వే రాజు. ఈ రాజ పట్టాభిషేకం చేయటానికి ఇక్కడంతా ప్రజలంతా చేరి వచ్చినారు. మనకు పట్టాభిషేకం చేస్తుండగా పరలోక సైన్య సమూహం దేవదూతలంతా చూసిన, వీళ్ళకా? ఈ అమ్మాయికి మిస్ యూనివర్స్ కిరీటమా, ఈ అబ్బాయికి మిస్టర్ యూనివర్స్ కిరీటమా, వీళ్ళకి పెట్టారు. అయ్యో ఎంత తక్కువ అడుగున్నారు, అసలు చూడబుద్ధి కావట్లేదు. దేవదూతల బహుశా అలాగ అనుకోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత ఒక్కసారిగా పైనుండి కింద దాకా కడగబడిన వెంటనే దేవుని పిల్లలు, కుమారులు, కుమార్తెలైపోయారు దేవుని సన్నిధిలో. ఇప్పుడు రాజు పిల్లలు అయిపోతే రాజు తర్వాత ఆటోమేటిక్గా ఎవరు వస్తారు? రాజు పిల్లలే. అలాగే యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం పరిపాలించబడే భాగ్యములోనికి తీసుకురావచ్చు. కనుక గిల్గాల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్. మూడవది చూస్తామా? 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. 1 Samuel chapter 13 verse 14. పదిహేనవ వచనం verse 15. చాలు. సమూయేలు లేచి చెప్పండి. చాలు. 11వ అధ్యాయంలో గిల్గాల్లో ఎవరు రాజుగా అయ్యారు? సౌలు.
ఎవరి సమక్షంలో? 13వ అధ్యాయంలో ఏం జరిగింది? ద సేమ్ పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ కింగ్ వాజ్ డీథ్రోన్డ్. ఎవరైతే ఏ సౌలునైతే దేవుడు రాజుగా చేశాడో ఆయన్నే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే నిరాకరించి. 2 అధ్యాయాల్లో ఇంత మార్పు వస్తుందా? 11వ అధ్యాయంలో అభిషేకము, 12వ అధ్యాయంలో సరదాగా ఉన్నాడు, 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బికమ్ ఎ రెబేలియస్ పర్సన్. అండ్ దట్ రెబేలియన్ టుక్ ప్లేస్ ఇన్ గిల్గా. దట్ ఈస్ సో స్ట్రేంజ్. ఆ తిరుగుబాటు ఎక్కడైతే అభిషేకించబడ్డాడో అదే స్థలంలోనే తిరుగుబాటు వచ్చింది. చూడండి 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములాగి సమూయేలు గిల్గాలకు రాకపోతియు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోటయు చూచి. 12వ వచనం. సౌలు చేసిన ఈ అవిధేయత పని ఎక్కడ? సౌలు అభిషేకించబడింది ఎక్కడ? ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ద సేమ్ ప్లేస్ కెన్ బి ఏ ప్లేస్ ఆఫ్ రెబేలియన్? ఏ స్థలంలోనైతే అభిషేకించబడ్డాడో అదే స్థలమే తిరుగుబాటుకు కారణం అవుతుందా? చరిత్ర చెప్తుంది మరి. The place of rejoicing has become a place of rebellion. ఎక్కడైతే జనులు సంతోషించినారో, ఏ సమూయేలు ఎదుట ప్రజలు సంతోషించినారో, ఏ సమూయేలు అభిషేకించడానికి అనుమతించినాడో అదే సమూయేలు దగ్గర ఉన్నప్పుడే దేవుడు నేరుగా మాట పంపించినాడు. విచిత్రం ఏంటంటే సమూయేలునకు సౌలును తప్పించడం ఇష్టం లేదు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, సౌలు పెద్ద ప్రవక్తే, బట్ సమూయేలుకి అంటే సౌలు అంటే చాలా ఇష్టం, దావీదంటే ఇష్టం లేదు. సో స్ట్రేంజ్ కదా. అట్లుంటుంది కొంతమందికి. ఈశ్వరులుగా ఆత్మీయులను ఇష్టపడాల, కానీ శరీరానుసారాలను ఇష్టపడ్డారు. ఎందుకని? చాలా కారణాలు ఉంటాయి. దావీదుని ఎందుకో సమూయేలు ఇష్టపడట్లేదు. ఎందుకో కారణం తెలియదు, బైబిల్లో రాయలేదు, నాకు కూడా తెలియదు ఎంత ఆలోచించినా. లోకంలో కూడా అంతే. ఆత్మీయులు కొంతమంది శరీరానుసారం బాగా ఇష్టపడుతుంటారు. దేవుడు నిరాకరించిన వారిని అంగీకరిస్తూనే ఉంటాడు. ఎంత దేవుడు సౌలును నిరాకరించినాడంటే సమూయేలు వెళ్ళి ప్రార్థన చేసినాడు దేవుడి సన్నిధిలో, ప్రభా ప్లీజ్ నన్ను బట్టైనా ఉంచు తీసేద్దంటే దేవుడు ఒకే మాట, షడప్, మాట్లాడదు ఇంకా, నేను చెప్పినాను దాన్ని చేసి నెరవేరుస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసినా కూడా నేను అంగీకరించే స్థితిలో లేను. అందుకే ఇప్పుడు మనం చదివిన 14వ అధ్యాయం 13-14 దేవుడు తన చిత్తానుసారమైన ఒక మనిషిని కనుగొని ఉన్నాడు. లెట్ దిస్ గిల్గాల్ మే నాట్ బి ఏ ప్లేస్ ఆఫ్ రెబెలియన్ ఫర్ అస్. మనకి గిల్గాలు సౌలుకు కలిగినట్లుగా ఏంటి తిరుగుబాటు స్థలంగా ఉండకుండాను గాక. దేవుడు మన విషయంలో ఇలాంటి నిర్ణయము చేయకుండాను గాక. మనం తిరిగి గిల్గాలునకు వత్తముగాక. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్. దేవుడు రీప్లేస్ చేస్తాడు, చెయ్యడు అని అనుకోవద్దు. ఇఫ్ నాట్ జయరాజ్ ఎక్స్ విల్ కమ్, ఇఫ్ నాట్ ఎక్స్ వై విల్ కమ్, ఇఫ్ నాట్ సాల్ డేవిడ్ విల్ కమ్, ఇఫ్ నాట్ సమూయేల్ సంబడి విల్ కమ్. సౌలు లేకపోతే దావీదు వస్తాడు, సమూయేల్ లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, జయరాజ్ లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, ఎక్స్ లేకపోతే వై వస్తుంది, వై లేకపోతే జెడ్ వస్తుంది. 24 ఉన్నాయి ఆల్ఫాబెట్స్, అంతేనా? 26 అనుకో. తెలుగులో అయితే 50+ ఉన్నాయనుకో. ఇలాగ రకరకాల భాషలో రకరకాల ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. వస్తారు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు. ఈ అక్షరమాలలోనే ఇన్నుంటే దేవుని ఆప్షన్లు ఇంకనే ఉన్నారు. మనమేమనుకుంటామంటే దేవుడు నన్ను తీసేయలేడు, ఇంకా ఒకసారి చేశాడుగా
40 ఏళ్ళు వెళ్తా. ఏలినాడు సౌలు, ఏం లాభం ఉంది? ఎవరికి ఉపయోగము? ఎవరికి క్షేమము? ఎవరికి మేలు? ఎవరికి లాభం? చివరికి తన కుటుంబాన్ని కూడా బాగు చేసుకోలేకపోయాడు. ఈ దినాల్లో నాయకుల కంటే ఘోరంగా ఉన్నాయి. ఈ దినాల్లో నాయకుల కన్నా వాళ్ళు చనిపోయేటప్పటికే, వాళ్ళు దిగేటప్పటికే ఎంతో చూసుకొని దిగుతారు. కానీ అది కూడా చూసుకొని దిగలేకపోయాడు. చాలా విషాదకరమైన సంగతి. కనుక గిల్గాలు 3 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? ఏ ప్లేస్ ఆఫ్ రోలింగ్ అవే, నింద తొలగించబడ్డ. రెండవది గిల్గాలు ఏ ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్, సంతోషమున కారణమైన స్థలం. మూడవది ఏ ప్లేస్ ఆఫ్ రిప్లేస్మెంట్, దేవుడు తిరిగి ప్రత్యామ్నాయాన్ని తీసుకుని వస్తాడు. దేవుడు తన చిత్తానుసారుడైన మనిషిని కనుగొని ఉన్నాడు. ఇప్పుడు సమయంలో కూడా ఏం చేయలేకపోయాడు. ఆ మాటలు విన్న తర్వాత దేవుడు ఎంత మంచోడు అంటే, ఏది సమూయేలు చేయలేడో అది సమూయేలు నోటి గుండానే పలికించింది. అందుకనే తన చిత్తానుసారుడైన మనిషిని దేవుడికి అనుకున్నాడు, జనుల మీద అధిపతిగా నియమించినాడు. ఇంక నీ ఇష్టము, నేనేం చేయలేను అని సమూయేలు సౌలుకు విన్నవించిన సంగతి మనకు పరిచయం. ఇప్పుడు 4వ చూస్తామా? రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38. 2 Kings chapter 4 verse 38. ఓకే, రాజుల 2వ గ్రంథము 4:38లో ఎలీషా గిల్గాలు నాకు తిరిగి రాగా దేశమందు క్షామము కలిగించాలి. తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి మంచి కూర వంట చేసినారు వెజిటేరియన్. కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వేరే ద్రాక్ష చెట్టును చూసి గుణమెరగక తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి మంచి మండలాంటి టైప్ వెళ్ళు. మంచిది చెడేది కూర ఏం తెలియదు. కొంతమంది బీరకాయ కూర చేస్తారు, చేదు కూడా దాంట్లో వేస్తారు. వంకాయ కూర చేస్తారు, చేదు కూడా దాంట్లో వేస్తారు. దోసకాయ కూర చేస్తారు, దాని చేదు కూడా అయ్యో తెలియదే చేదు. ఒకటే చేదు చేస్తే అంతా ఏమైపోతుంది? చేదు అయిపోతుంది. అలాగే తెలియదే అని వాళ్ళు తలస్తూ వచ్చి. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసిరి, తినకుండా మానరి. ఇప్పుడు గిల్గాలులోనే ఎంత ప్రేమ విందు ఉండవలసిన దగ్గర ఇక విషముతో విందు ఉంది. అయితే అక్కడ ప్రవక్త ఎలీషా ఉన్నాడు కనుక ఆయన ఏం చెప్పాడంటే, కొద్ది పిండి తీసుకురమ్మనగా వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు అంటే ఏమని అర్థం? 40 వచనం కుండలో ఏముంది? 41 వచనం కుండలో ఏముంది? జబ్బు అంటే ఏంటి? విషం. కుండల్లో విషయం ఏమైపోయింది? కుండలో దేవుడు ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన, క్షేమకరమైన సత్తు కలిగించింది. ఎవరా కుండ? కొరింథీ పత్రికలో చెప్పబడింది కదా, మట్టి ఘటములో మహిమైశ్వర్యం. మన హృదయం అనే లేదా మనిషిని కొండలోన ఏమున్నాయంట? దైవజనుడా ఆ కుండలో విషయం ఉంది. అక్కల విషయం, అన్నల విషయం, ఆయనల విషయం, ఈయనల విషయం, స్పీకర్ల విషయం, అందరిలో విషయం ఉంది. అది విషయం బాగా కావాలంటే ఏం చేయాలా? పిండి తీసుకురావాలా. ఏంటి పిండి అంటే ఏమైంది అర్థం? గోధుమ పిండి అనుకోండి, మొక్కజొన్న పిండి అనుకోండి, దాని రూపం అంతా మారిపోయింది. అదే యేసుక్రీస్తు ప్రభు. కనుక పిండి ఫ్లో మనకు తెలుసు కదా, లేవీకాండంలో కొన్ని అర్పణలు ఉన్నాయి. ఇది
ఒకలాంటి అర్పణ. పిండి తీసుకొని వస్తారు ఒక నైవేద్యంగా. రూపమంతా కోల్పోయి, ఇప్పుడు పిండితోనే కదా రొట్టె చేసేది ఆదివారం. పిండి చేయకుండా రొట్టె చేస్తారా? పిండి చేయకుండా రొట్టె కాదు. ఏమవుతుంది మరి? సంగటి అవుతుంది. తెలుసు కదా మీకు ఈ పదం. నూకలుంటే సంగటి అవుతుంది, అన్నం అవుతుంది. పిండి ఉంటే ఏమవుతుంది అక్క? రొట్టె, కేక్. అంటే అందరికీ అందుబాటులోనికి వస్తుంది. దాని రూపాన్ని కోల్పోతుంది, దాని యొక్క ఐడెంటిటీ కోల్పోతుంది. అందరికీ ఇవ్వాల్సిన టేస్ట్, రుచి అది ఇస్తుంది. ఆ కుండలో ఉన్న విషయాన్ని, ఆ కుండలో ఉన్న జబ్బును, ఆ కుండలో ఉన్న అనారోగ్యాన్ని తీసివేసి ఆ కుండ అనేకులకు ఆహారము కలిగే కుండగా మట్టి ఘటంలో మహిమైశ్వర్యం ఉంచుట కొరకాయి మన కొరకై శిలువలో పిండిగా చేయబడిన యేసుక్రీస్తు ప్రభు గోధుమ గింజ భూమిలో పడి చస్తే తప్ప అది ఎలాగ ఫలించదో, అలాగే మన ప్రభువారు కూడా మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా ఆయన పరలోకపు గోధుమ గింజగా దంచబడి పిండిగా చేయబడి మన కొరకై సిద్ధపరిచిన ఆ విందులో ఆ పిండివి పూర్తిగా మార్చేసి, ఎంత ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన సంగతిని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. గిల్గాల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ రెస్టోరేషన్. విషాన్ని విందుగా మార్చే స్థలం గిల్గాల్. ఇప్పుడు దాకా మన జీవితం అంతా విషయమేమో, ప్రార్థన విషయము, ఎక్కడికి వెళ్ళిన విషయము, ఏం చేసినా విషయం, ఏం మాట్లాడుతున్న విషయం. కొంతమందికి మనం మాట్లాడితేనే, చూస్తేనే, అంతా కూర్చోవాలంటేనే, మన ఊపిరంటేనే, మనమంటేనే పడని వాళ్ళు చాలామంది ఉంటారు. వీ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. ఇది మీ విషయంలో వాస్తవం కాకపోవచ్చేమో, కానీ నా విషయంలో ఇది 100% వాస్తవం. ఐ హ్యావ్ మెనీ ఫోర్స్ దాన్ ఫ్యాన్స్. అంటే అభిమానుల కంటే శత్రువులు ఎక్కువ. శత్రువులు అంటే కత్తి పట్టుకొని రారు, మళ్ళీ అట్లా వచ్చి పోట్లాడవచ్చు. బైబిల్ పట్టుకొని వస్తారు. అన్నా, ఈ శత్రువు అనేది మనకు తెలియదు కనుక అంత చక్కగా బైబిల్ పట్టుకొని వచ్చి జిఎస్లో వచ్చి బ్యాగ్ తగిలేసుకొని వస్తే శత్రువు అని ఎలాగనుకుంటా. ప్రభుకు స్తోత్రాలు. ఈ విషయాన్ని ఆయనే మార్చేస్తాడు. కనుక ఇప్పుడు మన జీవితాలను, నా కుండల్లో కూడా విషయం ఉంది, మా ఇంట్లో కూడా విషయం ఉంది, మేము చేరి వచ్చే స్థానిక సంఘములో కూడా విషయం ఉంది. ఇది మేము మార్చుకోలేం, విషయాన్ని మనం తీసేసుకోలేం. దీన్ని బాగు చేయాలంటే ఏం కావాలా? పిండి కావాలి. ఇంకేది దీన్ని బాగు చేయలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు అనే గోధుమ పిండితో మమ్మల్ని బాగుచ్చి 5వ దాకా చూసి ముగిస్తామా? నెహెమ్యా చాప్టర్ 12 verse 29. నెహెమ్యా 12:29. నెహెమ్యా చాప్టర్ 12 verse 29. యెరూషలేము చుట్టూ ఉన్న స్థలాలు, గిల్గాల్ కూడా ఒకటి. గిల్గాల్ యొక్క ఇంటిలో నుండి జనులు వచ్చిరి. 27వ వచనము దీనికి మనకు కొంత అర్థాన్ని తెలియజేస్తుంది. నెహెమ్యా 12:27. ఎవరున్నారు ఇప్పుడు గిల్గాల్లో? వాళ్ళు ఏం చేయాలి? వచ్చి స్తోత్ర గీతాలు, పాటలు, స్వరమండలం, సితారతో ప్రభు సన్నిధిలో యెరూషలేములో సంతోషం. సమాధానకరమైన పట్టణం, దేవుడున్న స్థలం, మందస్సున్న స్థలం, దేవుని నివాస స్థలమైన స్థలం,
యెరూషలేమును ప్రభువు కట్టాలని కోరుతాడు. అక్కడికి ఎవరిని తీసుకురావాలని కోరారు? ఎవరిని? లేవీలను. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు? గిల్గాల్లో నుండి వచ్చారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. వేర్ ఆర్ వి రిసైడింగ్? మనం ఎక్కడ నివసిస్తున్నాం? క్లోజ్ టు జెరూసలేం. ఒకవేళ అట్లా లేకపోయినా ఆత్మలో, ఆత్మీయమైన విషయాలలో దేవుని ప్రజలతో కలిసి ఉండటానికి హార్ట్ మస్ట్ నిట్ టుగెదర్ విత్ ద గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలతో దైవికమైన కార్యక్రమాల కొరకు కలిసి సాగిపోవటానికి, దేవునికి స్తోత్రగానం చేయటానికి, దేవుని ఆరాధించటానికి, దేవుని ప్రజలతో సంతోషించటానికి యెరూషలేంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గిల్గాల్లో ఇక్కడ మేము ఆరాధన చేస్తామని చెప్పలే లేవీలు. వాళ్ళు యెరూషలేంలోని పాత నిబంధనలు వచ్చినట్లు వాక్యాలు మనం చూస్తాం. అందుకే మనం దీనికి ఏం పేరు పెట్టాం? ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. మన నివాస స్థలం ఎక్కడ? దేవుని ప్రజలు మన నివాసం. అందుకే ప్రభు అన్నాడు కదా, ఏమని? ఐ విల్ డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య నివాసం చేతను. దే షల్ బి మై పీపుల్, ఐ షల్ బి దేర్ గాడ్. వారు నా ప్రజలై ఉంటారు, నేను వారి దేవుడనై ఉంటాను. కనుక దేవుని ప్రజలు ఎక్కడున్నారు? దేవుడు అక్కడే ఉన్నాడు. అక్కడికి చేరి రావాలని కోరబడుతుంది. నెహెమ్యా 4:19 పని మిక్కిలి గొప్పది, మీరు ఎలా అడమగున్నారు, బాకానాదం వినబడగా మీరు దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున ఇద్దాయి. దూరం దూరం వెళ్ళిపోయారేమో. దూరం అంటే భౌతిక దూరం కాదు, నాట్ జియోగ్రాఫికల్ డిస్టెన్స్, లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ జీపీఎస్లో చూపించేది కాదు. ఉదయంలో పక్కనే కూర్చొని ఉంటారు, కానీ ఇంత దూరం ఉంటారు. భార్య భర్తలు స్కూటర్ మీద పక్కనే కూర్చొని ఉంటారు, కానీ తూర్పుకు పడమరకున్నంత దూరం ఉంటుంది. వాళ్ళ మీ నాయన వచ్చినాడా అని అంటారు, ఈయన మీ అమ్మ వచ్చిందే అంటారు. మా అత్త వచ్చిందే అని ఆమె అనదు, మా మామయ్య వచ్చాడా అని ఆయన అంటే దూరం. లాంగ్వేజ్ దాన్ని బట్టి తెలుస్తుంది ఎంత దూరం ఉన్నారో. భార్య భర్తలు ఇంత దూరం ఉంటే ఇంక పిల్లలు ఎంత దూరం ఉండాలా? వాళ్ళే ఎంత దూరం ఉంటే సంఘంలో విశ్వాసులు, ఎల్డర్స్, మాలాంటి వాళ్ళు ఇంక అందరు కలిసి ఎంత దూరం అయి ఉండాలా? అంతా చాలా దూరం అయిపోయినాం. ప్రభు పిలుస్తున్నాడు, మీరు చాలా దూరం వెళ్ళిపోయారు, మీరు దగ్గరికి రండి. గిల్గాల్లో ఉన్న లేవీలారా దగ్గరికి రండి, యెరూషలేముకు దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళారా దగ్గరికి రండి. ఇది నెహెమ్యా దినాల్లో దేవుడు చేస్తున్న కార్యం. ఇప్పుడు నెహెమ్యా మనకు లేడు, పరలోకపు నెహెమ్యా మనకున్నాడు. నెహెమ్యా అయితే కొన్ని నెలలే, నాకు తెలిసి 3-4 నెలలే ప్రార్థన చేసినాడు కన్నీటితో. అయితే పరలోకపు నెహెమ్యా బైబిల్లో రాయబడింది, ఆయన శరీరధారి అయిన దినాల్లో మానక మన కొరకై కన్నీరు విడిచుచు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నెహెమ్యా అయితే ఒక్క సుషోన కోటలో మాత్రమే ఉండగలిగినాడు. ఈ పరలోకపు నెహెమ్యా పరలోకములో దేవునితో పాటు ఉన్న నెహెమ్యా. ఈ నెహెమ్యా అయితే సుషోన కోటలో నుండి మాత్రమే బయలుదేరి వచ్చినాడు. ఈ పరలోకపు నెహెమ్యా పరలోకంలో నుండి మన కొరకే మానవుడిగా దిగి వచ్చిన. ఇదిగో నెహెమ్యా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ నెహెమ్యా పిలుస్తున్నాడు, రండి, ద వర్క్ ఈజ్ గ్రేట్. పని మిక్కిలి గొప్పది. మీరు ఎందుకు ఎడమకున్నారు? మన పనులు మనకి గొప్పవి, మన ఉద్యోగాలు గొప్పవి, మన బాధ్యతలు గొప్ప, మన ఇంటి పనులు గొప్ప, మన కిచెన్లు గొప్ప, మన ఇవే మనకు గొప్పది. దేవుని పని మనకు గొప్పదిగా అనిపించట్లేదు. ఎందుకంటే దేవుని మనం గొప్పగా ట్రీట్ చేయట్లేదు. అందుకే దేవుని ప్రజలారా రండి రండి, ప్రభుకు స్తోత్రాలు. దేవుని మాట ప్రకారం నెహెమ్యా ప్రకటించగా ప్రజలు స్పందించి అలాగొచ్చినారు. నెహెమ్యా దినాల్లో గొప్ప ఉద్యమం వచ్చింది. యెరూషలేము కట్టబడింది. యెరూషలేమును కట్టవాడు యెహోవాయే. పాత నిబంధనలో నెహెమ్యా ఆధ్వర్యంలో కట్టబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి 16:18 ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఈజ్ ద మాస్టర్ బిల్డర్. ఇప్పుడు ఆయన కడుతున్నాడు. రండి, మరి ఎవరు సహకరిస్తారు? ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను కూడా వాడుకో. మీరు వెళ్ళి త్రోవా ఇంతకుముందు వెళ్ళింది కాదు, మీరు దాన్ని
గుర్తుపరచవలెను. మొదటి స్థలము, మందసము ఉంచబడిన మొదటి స్థలము గిల్గాల్. గిల్గాల్ జ్ఞాపకం చేసి 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? రోలింగ్ అవే, ప్లేస్ ఆఫ్ రోల్ అవే, భారము నింద దొర్లించబడ్డ. రెండవది ఏంటి? ఎ ప్లేస్ ఆఫ్ రిజాయిసింగ్, సంతోష హేతువైన స్థలం. మూడవది ఏంటి? ఏ ప్లేస్ ఆఫ్ రీప్లేస్మెంట్, ప్రతిష్ఠించంటే రీప్లేస్ చేసినారు, మార్చినారు, బదులుగా తీసుకొని రాబట్టి. నాలుగోది ఏంటి? ఏ ప్లేస్ ఆఫ్ రెస్టరేషన్, తిరిగి సమకూర్చబడే స్థలం. ఐదవది ఆఖరిది ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, నివాసం ఉండే స్థలం. ముగించక మునుపు ఈ గిల్గాల్ జ్ఞాపకం చేసి 5 విషయాల్లో మనం ఎక్కడున్నాం. మీలాంటి బోధకులు వస్తుంటారు, పోతుంటారు బ్రదర్, అందరూ వస్తుంటాం, పోతుంటాం. హృదయంలో నిలిచిండే కార్యం. అందుకే హబక్కుకు 3:2 చెప్పండి, యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. కనుక మీరు ఏం భోజనం చేసినారు, ఏం పానం చేసినారు, వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా హృదయంలో ఏమైనా మార్పు తీసుకొని వచ్చింది. ప్రభా, నేను సిలువకు దూరంగా ఉన్నా, గిల్గాలకు దూరంగా ఉన్నా, ఇంకా నిందలో ఉన్నా, ఇంకా సంతోషం లేకుండా జీవిస్తున్నాను, ఇంకా రీప్లేస్మెంట్ అనుభవంలోనికి రాలేకుండానే జీవిస్తున్నాను, ఇంకా సమకూర్పులోనికి రాలేదు, ఇంకా నీ సిలువ దగ్గరే నా గుడారం వేసుకుంటాననే అనుభవంలోనికి నేను రాలేకపోతున్నా. నన్ను తిరిగి సమకూర్చు.